7వ ఆర్టికల్ ప్రకారము చెప్పేది ఏమిటి అంటే భారత్ నుండి పాకిస్తాన్కి వెళ్ళి తిరిగి భారత్కు రావడం, అలా వచ్చిన వారికి పౌరసత్వం ఉంటుంది అంటున్నారు. ఎప్పుడు వెళ్ళాలి అంటే భారత్ నుండి పాకిస్తాన్కి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళి ఉండాలి అంటే 1947 మార్చి 1వ తేదీలోపు వెళ్ళి ఉండాలి. మార్చి 1వ తేదీలోపు వెళ్ళి ఉండాలి. అంటే అప్పటి వరకు దేశ విభజన గురించి ఏమీ తెలియదు కదా, ఇండియా పార్టీషన్ అవుతుందని ఏమీ తెలియదు కదా, ఇదంతా ఒకే దేశం అనుకొని ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి వెళ్ళారు. భారత్లోని ప్రస్తుత ప్రాంతాల నుంచి పాకిస్తాన్ ప్రాంతాలకు వెళ్ళారు. ఎప్పుడట 1947 మార్చి 1వ తేదీలోపు భారతదేశంలోని ప్రాంతాల నుండి పాకిస్తాన్ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ భారత్కు వస్తే వాళ్ళు భారత పౌరులే అవుతారు. మరి తిరిగి ఎప్పుడు రావాలి వాళ్ళు అంటే 1948 జూలై 19వ తేదీలోపు రావాలి. ఎందుకు? దేశ విభజన తెలియకుండా 1947 మార్చి 1వ తేదీలోపు వెళ్ళావు. వెళ్ళిన తర్వాత దేశ విభజన అనేది తెలిసింది కదా. ఏ రోజు తెలిసింది? 1947 జూలై 18వ తేదీన దేశ విభజన చట్టమును బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. అంటే అఖండ భారతదేశం 2 దేశాలుగా విడిపోతుంది, భారతదేశం నుండి పాకిస్తాన్ వేరైపోతుందని ఈ తేదీన తెలిసింది కదా. కాబట్టి పాకిస్తాన్లో ఎవరైతే భారత్ ప్రాంతాల నుండి వెళ్ళి స్థిరపడ్డారో దేశ విభజన జరుగుతుందని తెలిసిన తర్వాత తిరిగి వారి యొక్క స్వస్థలాలకు భారత ప్రాంతాలకు వచ్చినట్లయితే, అలా రావడం అనేది ఒక 1 year ఇచ్చారు మళ్ళీ టైం. ఇక్కడ 1 సంవత్సరం లోపు వచ్చినట్లయితే 1948 జూలై 19వ తేదీలోపు వచ్చినట్లయితే లేదా 1 సంవత్సరం లోపు వచ్చినట్లయితే వారికి భారత పౌరసత్వం అనేది ఉంటుంది. వారికి భారత పౌరులుగా గుర్తించబడతారు. వారికి భారత పౌరసత్వం అనేది వర్తిస్తుంది. అయితే ఇలా వచ్చినటువంటి వారికి భారత పౌరసత్వం కల్పించాలంటే ఒక నిబంధన పెట్టారు. ఏమిటి అంటే భారత్ నుండి పాకిస్తాన్కి వెళ్ళి తిరిగి మళ్ళీ భారత్కు వచ్చినటువంటి వారు కనీసం 6 నెలలు భారతదేశంలో ఏదైనా ప్రాంతంలో నివాసం కలిగి ఉంటే అప్పుడు వారు భారత పౌరులుగా గుర్తించబడతారు అన్నారు. అదే నేరుగా దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ నుండి భారత్కు వస్తే వాళ్ళకి వెంటనే పౌరసత్వం కల్పించబడుతుంది. కానీ దేశ విభజన కంటే ముందే భారత్ నుండి పాకిస్తాన్లోని ప్రాంతాలకు వెళ్ళి దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ నుండి మళ్ళీ భారత్కు వస్తే వారు భారత పౌరులుగా గుర్తించబడతారు. కానీ వాళ్ళు భారత్లో కనీసం 6 నెలలు నివాసం కలిగి ఉండాలి అనే ఒక నిబంధన మెన్షన్ చేశారు. ఎందుకంటే అటు ఇటు తిరుగుతున్నటువంటి వారు కావచ్చు కదా, మరి వీళ్ళకి వెంటనే రాగానే భారత పౌరసత్వం ఇస్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే, అందుకనే వారు వచ్చినటువంటి వాళ్ళు భారత్ నుండి పాకిస్తాన్కి వెళ్ళి తిరిగి భారత్కు వచ్చినటువంటి వారు ఇక్కడే ఉన్నట్లయితే కనీసం 6 నెలలు నివాసం కలిగి ఉన్నట్లయితే అప్పుడు వారికి భారత పౌరసత్వము వర్తిస్తుంది అని చెప్పి మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 7వ ఆర్టికల్ పేర్కొంటుంది. సో నెక్స్ట్ వన్ 8వ ఆర్టికల్. సో 8th ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 1950 జనవరి 26 నాటికి 1950 జనవరి 26 నాటికి విదేశాలలో జన్మించిన 1950 జనవరి 26 నాటికి విదేశాలలో జన్మించిన భారత సంతతి భారత పౌరులుగా గుర్తించబడతారు అని చెప్పారు. ఇది మనం 5వ ఆర్టికల్లో భాగంగా కూడా చెప్పుకున్నాం. కానీ ఇక్కడ వారసత్వం అనేటువంటి పౌరసత్వం గురించి ప్రత్యేకంగా 8వ ఆర్టికల్ చెప్తుంది. ఏమని? 1950 జనవరి 26 నాటికి విదేశాలలో ఎవరైతే భారత సంతతి ఉన్నారో వారు భారత పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే వారు తిరిగి భారతదేశానికి వచ్చినట్లయితే 1950 జనవరి 26 నాటికి విదేశాలలో జన్మించినప్పటికీ వారు భారతదేశానికి వచ్చినట్లయితే వారికి భారత పౌరసత్వం అనేది వర్తిస్తుంది. 9వ ఆర్టికల్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏమిటి అంటే భారత పౌరులు విదేశీ పౌరసత్వం కలిగి ఉన్నట్లయితే విదేశీ పౌరసత్వము కలిగి ఉన్నట్లయితే వారు భారత పౌరసత్వాన్ని కోల్పోతారు.
అర్థమవుతుందా? ఇగో ఇదే చెన్నమనేని రమేష్ గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఇక్కడ ఇదే. ఎందుకంటే చెన్నమనేని రమేష్ గారు నేను భారత పౌరుడిని అని చెప్పి అతను పోటీ చేశాడు. కానీ అతనికి గతంలో ఉన్నటువంటి జర్మనీ పౌరసత్వము ఇంకా రద్దవ్వలేదట. అతను ఇంకా జర్మనీ పౌరుడు అనడానికి ఆధారాలు ఉన్నాయట. కాబట్టి ఒక భారత పౌరుడు జర్మనీ పౌరసత్వం ఒక భారత పౌరుడు విదేశీ పౌరసత్వం కలిగి ఉన్నట్లయితే అప్పుడు అతని భారత పౌరసత్వము అతను కోల్పోయినట్లే, అతనికి భారత పౌరసత్వం అనేది లేనట్లే. అందుకే 9వ ఆర్టికల్ ప్రకారము చెన్నమనేని రమేష్ భారత పౌరుడిగానే ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ అతనికి జర్మనీ పౌరసత్వం ఉన్నట్టుగా కోర్టులో ఆధారాలు చూపించారు. ప్రభుత్వం కూడా ఆధారాలను పరిశీలించింది. అందుకే అతనికి భారత పౌరసత్వం లేదు అని చెప్పేసి పేర్కొంటున్నారు. తర్వాత నెక్స్ట్ వన్ 10వ ఆర్టికల్. 10వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే భారతీయుడు ఎల్లప్పుడూ భారత పౌరుడిగానే కొనసాగుతారు అని చెప్తున్నారు. భారతీయులు ఎల్లప్పుడూ భారత పౌరులుగానే కొనసాగుతారు. భారత పౌరులుగానే కొనసాగుతారు అంటే అర్థం ఏంటి? ఒక్కసారి భారతీయుడిగా ఒక్కసారి భారత పౌరుడిగా గుర్తింపు వచ్చిన తర్వాత అతను చనిపోయేంత వరకు అతను వదులుకునేంత వరకు అతని భారత పౌరసత్వము పోదు. భారత పౌరసత్వం అనేది శాశ్వతమైనది. భారత పౌరసత్వం అనేది ఏ విధంగా అయినా రావచ్చు, కానీ వారు భారత పౌరులుగా అన్ని రకాల హక్కులను కలిగి ఉంటారు. భారతీయుడు ఎల్లప్పుడూ భారత పౌరుడే. అంటే భారత పౌరసత్వం అనేది శాశ్వతమైనది. ఈ భారత పౌరసత్వం పొందినటువంటి వ్యక్తులు అన్ని రకాల హక్కులను సమానంగా కలిగి ఉంటారు. అంటే జన్మతః భారత పౌరులే కాకుండా విదేశీయులు ఎవరైనా భారత పౌరసత్వం పొందినట్లయితే వారు కూడా జన్మతః భారత పౌరుల మాదిరిగానే అన్ని హక్కులు కలిగి ఉంటారు. సో భారతీయులందరూ కూడా భారత పౌరులుగానే ఉంటారు. భారత పౌరులందరూ కూడా అన్ని రకాల హక్కులను కలిగి ఉంటారు. సో భారత పౌరసత్వము శాశ్వతమైనది. తనకు తాను వదులుకుంటే తప్ప ఈ పౌరసత్వం అనేది కొంతకాలానికి రద్దయ్యేది కాదు. ఇది ఒక లిమిటెడ్ ఉన్నటువంటి పౌరసత్వం కాదు అని చెప్పడానికి ఈ ఆర్టికల్ను రాజ్యాంగంలో మెన్షన్ చేశారు. అయితే మన రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన కాలంలో కొంతకాలము ఒక రకమైన సందిగ్ధత ఉండేది. ఏమిటి అంటే భారత రాష్ట్రపతి పదవి చేపట్టాలన్నా, తర్వాత భారత ఉపరాష్ట్రపతి పదవి చేపట్టాలన్నా, తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టాలన్నా, తర్వాత రాష్ట్రాల గవర్నర్లుగా పదవి చేపట్టాలి అన్నా తప్పనిసరిగా జన్మతః భారత పౌరులై ఉండాలి. వాళ్ళు భారత పౌరసత్వం పొందిన విదేశీయులకు భారత పౌరసత్వం కలిగి ఉన్న విదేశీ సంతతికి ఈ పదవులు చేపట్టడానికి వీలు లేదు అని చెప్పి ఒక రకమైన అపోహ ఉండేది ఎప్పుడు రాజ్యాంగం అమల్లోనికి వచ్చినటువంటి కాలంలో. కానీ దానికి సుప్రీంకోర్టు స్పష్టమైన వివరణ ఇచ్చింది. భారత పౌరసత్వం శాశ్వతమైనది. భారత పౌరసత్వం అనేది ఏ విధంగా వచ్చినా కూడా వారందరూ భారత పౌరులుగా రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను కలిగి ఉంటారు. కావున చట్టం ముందు అందరూ సమానులే అనే 14వ ఆర్టికల్ భారత పౌరులకు ఉంది కాబట్టి, సో భారత పౌరసత్వం పొందిన విదేశీయులకు కూడా అది వర్తిస్తుంది కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఏ పదవి చేపట్టడానికైనా అందరికీ సమాన హక్కులు ఉంటాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. అంటే ఇప్పుడు విదేశీ సంతతి భారత పౌరసత్వం కలిగి ఉన్నటువంటి విదేశీ సంతతి వాళ్ళు ఎవరైనా ఉన్నా వారు కూడా భారత రాష్ట్రపతి పదవి చేపట్టే అవకాశం ఉంది, ఉపరాష్ట్రపతి పదవి చేపట్టే అవకాశం ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్ పదవులు చేపట్టే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ విదేశీ సంతతి అనేటువంటి దానికి ఏమీ లేదు. ఇంకొంతకాలం కొంతమంది ఏమనుకున్నారంటే ప్రధానమంత్రిగా పదవి చేపట్టాలన్నా కూడా, ఎందుకంటే భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో దేశాధ్యక్షుడి కంటే దేశ ప్రధానమంత్రికే వాస్తవ అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతి కంటే ప్రధానమంత్రియే వాస్తవ కార్యనిర్వాహక అధికారి. కాబట్టి ప్రధానమంత్రి పదవి చేపట్టాలి అంటే జన్మతః భారత పౌరుడై ఉండాలి అనేటువంటి ఒక అపోహ కూడా ఉండేది. విదేశీ సంతతి కలిగిన వారు, భారత పౌరసత్వం పొంది ఉన్న విదేశీ సంతతి వారికి ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం లేదేమో అని భావించేవారు. కానీ అది కూడా రాంగే. ఎందుకంటే ప్రధానమంత్రి పదవే కాదు, ఏ పదవి చేపట్టడానికైనా జన్మతః భారత పౌరులతో పాటు భారత పౌరసత్వం ఏ విధంగా పొందినప్పటికీ వారు విదేశీ సంతతి అయిన వారైనా కూడా వారికి భారత పౌరసత్వము, భారత రాజ్యాంగ పదవులన్నీ చేపట్టడానికి సమాన అర్హత అనేది ఉంటుంది. అయితే అమెరికా రాజ్యాంగంలో డిఫరెంట్గా ఉంది. అమెరికా రాజ్యాంగంలో అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు చేపట్టాలి అంటే, అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు చేపట్టాలి అంటే జన్మతః అమెరికన్స్ అయి ఉండాలి.
జన్మతః అమెరికన్స్ అయి ఉండాలి. అంతేకాని అమెరికా పౌరసత్వం పొందినటువంటి ప్రవాసీలకు, అమెరికా పౌరసత్వం పొందినటువంటి విదేశీయులకు ఆ దేశంలో అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు చేపట్టే అవకాశం లేదు. అధ్యక్ష ఉపాధ్యక్ష కాకుండా ఏ పదవులైనా కూడా అమెరికా పౌరసత్వం పొందినటువంటి వారు కలిగి ఉండవచ్చు. కానీ అమెరికా అధ్యక్షుడి యొక్క పదవి, అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టాలంటే మాత్రం జన్మతః అమెరికన్స్ అయి ఉండాలి అనేది వారి రాజ్యాంగంలో మెన్షన్ చేశారు. అర్థమవుతుందా? అందుకని చూడండి, కమలా హారిస్ గారికి మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, సార్ కమలా హారిస్ భారత సంతతి కదా, ఆమె అమెరికా అధ్యక్షురాలుగా ఎన్నికైంది కదా, మరి ఆమె అమెరికా ఉపాధ్యక్షురాలుగా పోటీ చేసినప్పుడు ఆమె యొక్క నామినేషన్ను, ఆమె యొక్క అభ్యర్థిత్వాన్ని కోర్టు ప్రశ్నించలేదా, ఎవరు కోర్టులో సవాలు చేయలేదా అని మీరు అనొచ్చు. ఇక్కడ చూడండి, జన్మతః అమెరికన్ అయి ఉన్నటువంటి వారికి అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు చేపట్టే అవకాశం ఉంది. జన్మతః అమెరికన్స్ కాకుండా వేరే వారికి, అమెరికా పౌరసత్వం పొందినటువంటి ప్రవాసీలకు అవకాశం లేదు, అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు చేపట్టే అవకాశం లేదు అన్నాను. ఓకేనా? స్పష్టంగా మీకు అర్థమైందా? అంటే కమలా హారిస్ జన్మతః అమెరికనే, అంటే ఆమె అమెరికాలోనే జన్మించింది. వారి యొక్క పేరెంట్స్, వారి యొక్క పూర్వీకులు జన్మతః అమెరికన్స్ కాదు, వాళ్ళు ప్రవాసీలు, అమెరికా పౌరసత్వం పొందిన ప్రవాసీలు. వారి యొక్క పేరెంట్స్ అమెరికా పౌరసత్వం పొందిన ప్రవాసీలు. కానీ ఈమె ఆ దేశంలోనే జన్మించింది కదా, అందుకని ఈమె జన్మతః అమెరికనే, ఈమె జన్మతః అమెరికనే. భారత సంతతికి చెందిన అమెరికన్ కావచ్చు, కానీ ఈమె జన్మతః అమెరికనే. ఎందుకంటే ఆ దేశ రాజ్యాంగాల ప్రకారం ఆ దేశంలో పుట్టినటువంటి వారు, ఆ దేశ పౌరసత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు పుట్టినటువంటి వారందరూ జన్మతః అమెరికన్సే అవుతారు. కాబట్టి కమలా హారిస్ జన్మతః అమెరికనే. అదే కమలా హారిస్ యొక్క పేరెంట్స్ ప్రవాసీలు, వాళ్ళు అమెరికా పౌరసత్వం పొందిన ప్రవాసీలు. వారికి అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు పోటీ చేసే అవకాశం లేదు. కానీ కమలా హారిస్ ఆ దేశంలో జన్మించినటువంటి వ్యక్తి కాబట్టి, ఆమె జన్మతః అమెరికన్ కాబట్టి, ఆమె భారత సంతతి అయినా కూడా జన్మతః అమెరికన్ కాబట్టి ఆమెకు పోటీ చేసే అవకాశం ఉంది. అందుకే ఆమె అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం జరిగింది. సో ఇది ఆ దేశ రాజ్యాంగాలలో అలా ఉంది. మన దేశ రాజ్యాంగంలో మాత్రం జన్మతః భారత పౌరులు అనేది ఏమీ లేదు. భారత పౌరసత్వం కలిగి ఉన్నటువంటి ఎవరైనా కూడా సమానంగా రాజ్యాంగ అన్ని పదవులకు సమానంగా అర్హతలు కలిగి ఉంటారు. ఇక ముఖ్యమైనటువంటిది ఇందులో 11వ ఆర్టికల్. సో నెక్స్ట్ వన్ 11వ ఆర్టికల్. భారత రాజ్యాంగంలో 2వ భాగమునందు 5 నుంచి 11 వరకు ఉన్నటువంటి ఆర్టికల్ పౌరసత్వం గురించి తెలియజేస్తున్నాయి అన్నాం. ఇందులో చివరి ఆర్టికల్ 11వ ఆర్టికల్. 11వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, పౌరసత్వంపై చట్టం చేసే అధికారము పార్లమెంటుకు మాత్రమే కలదు. చట్టం చేసే అధికారము పార్లమెంటుకు మాత్రమే కలదు. మరి 11వ ఆర్టికల్ ప్రకారం పౌరసత్వంపై చట్టం చేసే అధికారం, పౌరసత్వ చట్టాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. 1955 సంవత్సరంలో పార్లమెంట్ మొదటిసారిగా భారత పౌరసత్వ చట్టమును చేసినది. ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955. భారత రాజ్యాంగంలో 5వ ఆర్టికల్ కానీ, 6వ ఆర్టికల్ కానీ, 7వ ఆర్టికల్ కానీ, 8వ ఆర్టికల్ కానీ 1950 జనవరి 26 నాటికి భారత పౌరులు ఎవరు అని చెప్పడానికే ఆ ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ 1950 జనవరి 26 తర్వాత ఎవరు భారత పౌరులు, భారత పౌరసత్వం ఏ విధంగా వస్తుంది అనే అంశాలు చెప్పలేదు. ఒకసారి మీరు పరిశీలించండి. ఇక్కడ చూడండి, 7వ ఆర్టికల్ కానీ, 8వ ఆర్టికల్ కానీ ఇవన్నీ కూడా 1950 జనవరి 26 నాటికి ఎవరు భారత పౌరులు అనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తున్నాయి. అందుకే 5వ ఆర్టికల్, 6వ ఆర్టికల్, 7వ ఆర్టికల్, 8వ ఆర్టికల్ ప్రస్తుతం వాటి యొక్క ప్రాధాన్యతను కోల్పోయినాయి. ఆ ఆర్టికల్స్ అనేవి ప్రస్తుతం నిర్జీవమైనవి భారత రాజ్యాంగంలో. ఎందుకంటే ఇవి భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చే నాడు ఎవరు భారత పౌరులు అని చెప్పడానికే ఈ ఆర్టికల్స్ అనేవి పనిచేశాయి. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 5, 6, 7, 8 ఆర్టికల్స్ అనేవి నిర్జీవమైన ఆర్టికల్స్. ప్రస్తుతం నిర్జీవమైన ఆర్టికల్స్.
ఓకేనా. ప్రస్తుతం ఈ ఆర్టికల్స్ అనేవి ప్రాధాన్యతను కోల్పోయినాయి. ఇవి రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఈ ఆర్టికల్స్ ప్రాధాన్యత ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోనికి వచ్చే నాటికి ఎవరు భారత పౌరులు అని చెప్పడానికి ఈ ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ ఈ ఆర్టికల్స్ ప్రస్తుతం పని లేదు. ఈ ఆర్టికల్స్ ప్రస్తుతం నిర్జీవమైనటువంటి ఆర్టికల్. ఎందుకు అంటే 1950 జనవరి 26 తర్వాత భారత పౌరులు ఎవరు అనేటువంటివి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేర్కొనలేదు. కానీ ఆ అవకాశం పార్లమెంట్కి ఇచ్చారు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి. అందుకనే పౌరసత్వంపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు. సో పార్లమెంట్ 1955లో భారత పౌరసత్వ చట్టం చేసి 1950 జనవరి 26 తర్వాత ఎవరు భారత పౌరులు, ఎవరికి భారత పౌరసత్వం ఉంటుంది, ఎవరికి భారత పౌరసత్వం ఇవ్వచ్చు అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేశారు. ఎందుకంటే రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత పౌరసత్వం ఎలా వస్తుంది, ఎవరి పౌరసత్వం ఎలా రద్దవుతుంది అని చెప్పలేదు. కాబట్టి పార్లమెంటుకు చట్టం చేసే అధికారం ఉంది. కాబట్టి పార్లమెంటు ఈ చట్టం చేసి ఆ పద్ధతులను పేర్కొంది. సో 1955 భారత పౌరసత్వ చట్టం ప్రకారము పౌరసత్వం పొందే పద్ధతులు 5. పౌరసత్వం పొందే పద్ధతులు 5, మొత్తం 5 అండి. 1 జన్మతః జస్సోలి అని చెప్పేసి అంటారు. దీన్నే ఇంగ్లీష్లో బై బర్త్ అని చెప్పేసి అంటారు. తర్వాత 2వది వారసత్వము, అంటే వారసత్వం ద్వారా భారత పౌరసత్వము వస్తుంది. జస్ సంగ్యూనీస్ అని అంటారు లాటిన్ భాషలో. సో దీన్ని బై బ్లడ్ రిలేషన్. 3 నమోదు ద్వారా, బై రిజిస్ట్రేషన్. 4 సహజీకృత, బై న్యాచురలైజేషన్ లేదా బై న్యాచురల్. తర్వాత విలీనము బై ఇంక్లూజన్. సో ఇది భారత పౌరసత్వం పొందే పద్ధతులు. సో 1955 భారత పౌరసత్వ చట్టం, పార్లమెంట్ చేసిన భారత పౌరసత్వ చట్టం పౌరసత్వం పొందే పద్ధతులను పేర్కొంది. సో పౌరసత్వం పొందే పద్ధతులు ఈ చట్టం ప్రకారం 5 రకాలు. జన్మతః, మరియు వారసత్వం ద్వారా, మరియు నమోదు ద్వారా, మరియు సహజీకృత ద్వారా, మరియు విలీనము ద్వారా భారత పౌరసత్వము పొందవచ్చును. సో ఫస్ట్ వన్ జన్మతః అనేది చూద్దాం. ఓకే. సో ఫస్ట్ వన్ జన్మతః, పౌరసత్వం పొందే పద్ధతుల్లో మొదటిది జన్మతః. సో దీన్ని మనం ఏమంటున్నాం, జస్సోలి అని లాటిన్ భాషలో చెప్తున్నాం. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం, బై బర్త్ అని అంటున్నాం. జస్సోలి అంటే సోలి అంటే మట్టి అనే అర్థం. అంటే దేశం యొక్క గడ్డపైన ఎవరైతే జన్మించారో, ఈ దేశ గడ్డపైన జన్మించిన వారు భారత పౌరులుగా ఉంటారు, భారత పౌరసత్వం కలిగి ఉంటారు అని చెప్పడమే జస్సోలి అనే లాటిన్ పదాన్ని పేర్కొంటున్నారు. సో జన్మతః 1950 జనవరి 26వ తేదీ తర్వాత 1950 జనవరి 26వ తేదీ తర్వాత ఎవరైతే భారతదేశంలో జన్మించారో, ఎవరైతే భారతదేశ గడ్డపై జన్మించారో వారందరూ భారత పౌరులే అని చెప్పి ఈ చట్టంలో ఈ పద్ధతి చెప్తుంది. సో భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారము జన్మతః భారత పౌరసత్వం కలిగి ఉంటారు. ఎలా అంటే 1950 జనవరి 26వ తేదీ తర్వాత భారతదేశ గడ్డపై లేదా భారతదేశంలో పుట్టిన వారందరూ జన్మించిన వారందరూ భారత పౌరులే, జన్మించిన వారందరూ భారత పౌరులు అని చెప్పేసి పేర్కొంటుంది. అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఉంది. ఈ చట్టం చేసినప్పుడు వారు ఎంతగా డెప్త్గా ఆలోచించలే, కానీ చట్టం చేసిన కొన్ని సంవత్సరాలకు ఆ లోపం ఏంటో తెలిసింది. ఏమిటి అంటే 1950 జనవరి 26వ తేదీ తర్వాత భారతదేశంలో జన్మించిన వారందరూ భారతీయులే అన్నారు. కానీ
ఆ భారతదేశంలో జన్మించినటువంటి వారు భారత పౌరులకే జన్మించిన వారు అనే నిబంధన లేదు. ఎందుకంటే భారతదేశంలో ఒక వ్యక్తి జన్మించాడు, కానీ ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు భారతీయులు కాకపోతే, ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు విదేశీయులైతే, అంటే భారతదేశంలో రాయబారులుగా వచ్చినటువంటి వారు కావచ్చు, భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చినటువంటి వారు కావచ్చు, భారతదేశంలో టూరిస్టులుగా వచ్చినటువంటి దంపతులకు కావచ్చు, ఎవరికైనా ఒక బిడ్డ జన్మిస్తే, ఈ దేశంలోనే బిడ్డ జన్మిస్తే ఆ జన్మ కలిగినటువంటి ఆ బిడ్డకు కూడా ఈ దేశ పౌరసత్వం వచ్చేటువంటి ప్రమాదం ఇక్కడ ఉంది. అంతే కదండి. 1950 జనవరి 26 తేదీ తర్వాత భారతదేశంలో జన్మించిన వారందరూ భారత పౌరులు అంటున్నాం. ఆ భారతదేశంలో జన్మించిన వారందరూ భారత పౌరులకే జన్మించిన వారు అనేటువంటిది లేదు. ఇక్కడ విదేశీయులకు జన్మించిన వారికి కూడా భారత పౌరసత్వం అవకాశం ఉంది. ఓకేనా. విదేశీయులకు కూడా భారతదేశంలో విదేశీయులు కూడా భారతదేశానికి వచ్చినప్పుడు వారికి ఎవరైనా సంతానం కలిగినట్లయితే వారికి కూడా భారత పౌరసత్వం ఉండేటువంటి అవకాశం, వారు కూడా జన్మతః భారత పౌరులు అయ్యేటువంటి ప్రమాదం ఇక్కడ ఉంది. అందుకే మళ్ళీ 1986 సంవత్సరంలో సవరణ చేశారు. మొత్తానికి భారత పౌరసత్వ చట్టానికి ఎన్నిసార్లు సవరణ చేశారంటే 1986లో ఒకసారి సవరణ చేశారు, 1992లో ఒకసారి సవరణ చేశారు, 2003లో ఒకసారి సవరణ చేశారు, 2005లో ఒకసారి సవరణ చేశారు, 2010లో ఒకసారి సవరణ చేశారు, 2015లో ఒకసారి సవరణ చేశారు, రీసెంట్గా 2019లో సవరణ చేయడం జరిగింది. సో ఇలా భారత పౌరసత్వ చట్టానికి అనేక సార్లు సవరణ చేశారు. సో 1986లో భారత పౌరసత్వ చట్టానికి మొదటిసారి సవరణ జరిగింది. ఈ సవరణ ద్వారా ఏమన్నారు అంటే, ఈ సవరణ ద్వారా 1986లో చేసినటువంటి సవరణ ద్వారా 1986లో చేసిన సవరణ ద్వారా భారతదేశంలో పుట్టిన వారందరూ భారత పౌరులు కావాలి అంటే వారి యొక్క అంటే భారతదేశంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి యొక్క తల్లి కానీ లేదా తండ్రి కానీ భారత పౌరుడై ఉండాలి లేదా పౌరురాలై ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ జన్మించిన బిడ్డకు భారత పౌరసత్వం వర్తిస్తుంది. ఓకేనా. 1950 జనవరి 26వ తేదీ తర్వాత భారతదేశంలో పుట్టినటువంటి వారందరూ భారత పౌరులు కావాలి అంటే వారి యొక్క అంటే భారతదేశంలో జన్మించిన వారి యొక్క తల్లి కానీ వారి తండ్రి కానీ భారత పౌరులై ఉంటే ఆ జన్మించినటువంటి ఆ బిడ్డ కూడా జన్మించినటువంటి ఆ వ్యక్తి కూడా భారత పౌరులు అవుతారు అని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు. అయితే ఇక్కడ మరొక చిక్కు వచ్చి పడింది, మరొక సమస్య వచ్చి పడింది. అదేమిటి అంటే చూడండి, ఇక్కడ భారతదేశంలో ఒక వ్యక్తి జన్మించాడు, తల్లిదండ్రులలో ఎవరో ఒకరైనా భారతీయులైతే సరిపోతుంది అన్నారు. ఇప్పుడు తల్లి భారతీయురాలే కానీ తండ్రి మాత్రం భారతీయుడు కాదు. ఓకేనా. ఒక వ్యక్తి భారతదేశంలో జన్మించాడు, ఉదాహరణకు ఎస్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో జన్మించాడు. ఎస్ యొక్క తల్లిదండ్రులు ఏ మరియు బి. సో బి అంటే తండ్రి, ఏ అంటే తల్లి. ఎస్ భారతదేశంలో జన్మించాడు. ఈ ఎస్ యొక్క తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు భారతీయులైనా సరిపోతుంది అన్నారు. అప్పుడు ఎస్ యొక్క తల్లి భారత పౌరురాలే కానీ తండ్రి భారత పౌరుడు కాదు. కాబట్టి ఎస్కు భారత పౌరసత్వం ఉందా? ఉంటుంది. దేని ప్రకారము? జన్మతః అనేటువంటి ప్రకారం, భారత పౌరసత్వ చట్టం ప్రకారం. కానీ ఇక్కడ సమస్య ఏమిటి అంటే బి అనే వ్యక్తి భారత పౌరుడు కాదు, కానీ ఏ అనేటువంటి వ్యక్తి భారత పౌరురాలు కాబట్టి తనకు జన్మించినటువంటి ఆ బిడ్డకు భారత పౌరసత్వం వచ్చింది. ఈ బి అనే వ్యక్తి ఒక అక్రమ వలసదారుడు, భారతదేశంలోకి చొరబడిన ఒక అక్రమ వలసదారుడు. ఈ అక్రమ వలసదారుడు భారత పౌరురాల్ని వివాహం చేసుకున్నాడు. ఈ అక్రమ వలసదారుడు భారతదేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చాడు, భారతదేశంలోకి రాజ్యాంగ విరుద్ధంగా ఎంటర్ అయ్యి భారత ప్రభుత్వాన్ని తెలవకుండా భారతదేశంలో ప్రాంతాలు తిరుగుతున్నారు. అక్కడ ఒక భారత పౌరురాలను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత వీరికి ఒక సంతానం కలిగింది. ఇప్పుడు ఈ సంతానానికి పౌరసత్వం వస్తే ఒక అక్రమ వలసదారుడి యొక్క సంతానానికి భారత పౌరసత్వం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇది ప్రమాదమే. ఎందుకంటే ఈ అక్రమ వలసదారులు ఒక తీవ్రవాది కావచ్చు, ఈ అక్రమ వలసదారులు దేశంలో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తి కావచ్చు, లేదా ఒక స్మగ్లర్ కావచ్చు. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ అక్రమ వలసదారుడికి కలిగినటువంటి ఆ సంతానం కూడా అలాంటి ప్రభావం కలిగి ఉంటుంది కదా. భారతదేశంలోకి ఒక తీవ్రవాది అక్రమ వలసదారుడిగా వచ్చి
వారు భారత పౌరురాలను వివాహం చేసుకొని వారికి ఓ సంతానం కలిగి ఉంటే ఆ సంతానం కూడా ఆ తీవ్రవాదిగా మారే అవకాశం ఉంటుంది కదా. తీవ్రవాది యొక్క సంతానం తీవ్రవాదికి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సో ఈ రకమైన పౌరసత్వం అనేది దేశ రక్షణకు నష్టం కలిగిస్తుంది. అందుకే మళ్ళీ 2003లో చట్టాన్ని సవరించారు. 2003లో చట్టాన్ని సవరించారు. ఏమని అంటే